హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 డే 52 యొక్క హైలైట్స్ చూద్దాము. ఫ్రెండ్స్, డే 52 యొక్క హైలైట్స్లోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను డైలీ బిగ్ బాస్ లేటెస్ట్ అప్డేషన్స్ వీడియోస్ చేస్తుంటాను. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నాకు మీ సపోర్ట్ కావాలి. మీ సపోర్ట్ ఉంటేనే నా ఛానల్ డెవలప్ అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ మీ. నెక్స్ట్ డే 52లోకి వెళ్ళిపోతే, ఇంకా నిన్న శ్రీజ అండ్ భరణి గారు హౌస్లోకి రీఎంట్రీ ఇచ్చారు కదా. వాళ్ళిద్దరిలో ఒకరు మాత్రమే హౌస్లో పర్మనెంట్గా ఉండటానికి కొన్ని టాస్కులు ఉంటాయి. వాళ్ళిద్దరిలో ఒకరు హౌస్లో పర్మనెంట్గా ఉండటానికి కొన్ని టాస్కులు గెలవాల్సి ఉంది. వాళ్ళిద్దరూ ఆడాల్సిన ఫస్ట్ టాస్క్ ఏంటంటే కట్టు పడగొట్టు అనే టాస్క్ ఆడాలి. ఈ టాస్క్ని ఎలా ఆడాలి, ఈ టాస్క్ యొక్క రూల్స్ ఒకసారి చూద్దాము. ఫస్ట్ ఈ టాస్క్ ఎలా ఆడాలంటే, ఇక్కడ 2 స్క్వేర్ బాక్సులు ఇచ్చారు. వాళ్ళకిచ్చిన బ్లాక్స్తో ఆ స్క్వేర్ బాక్స్లో 7 అంతస్తుల టవర్ కట్టాలి. కట్టిన తర్వాత ఎవరైతే విన్నర్ అవుతారో ఆ విన్నరు అక్కడ కనిపిస్తున్న కోట దగ్గర వాళ్ళ జెండా ఎగరేయాలి. అలాగే వాళ్ళిద్దరికీ చాలా టాస్క్లు వేస్తారు. ఎక్కువ ఎవరు గెలిచి ఎవరు జెండా అయితే కోట మీద ఉంటే వాళ్ళు విన్ అవుతారు. వాళ్ళ హౌస్లో పర్మనెంట్గా ఉండిపోతారు. మిగతా వాళ్ళు హౌస్ నుంచి వెళ్ళిపోతారు. ఈ కట్టు పడగొట్టు అనే ఈ టాస్క్ యొక్క రూల్స్ ఏంటంటే, వాళ్ళ టవర్ని కడుతూనే మిగతా టవర్ పడగొట్టచ్చు. నెక్స్ట్ ఈ టాస్క్ని భరణి అండ్ శ్రీజ ఆడుతూ వాళ్ళకి ఇంకో 2 హౌస్మేట్స్ సపోర్ట్స్ తీసుకోవచ్చు. వాళ్ళు భరణి ఈ టాస్క్ కోసము ఇమాన్యుల్ అండ్ నిఖిల్ని సపోర్ట్గా తీసుకుంటాడు. అలాగే శ్రీజ వచ్చి డెమాన్, పవన్ అండ్ గౌరవ్ని సపోర్టర్గా తీసుకుంటుంది. ఈ టాస్క్ కోసం హౌస్మేట్స్ తీవ్రంగా పోరాడతారు. పోటాపోటీగా జరిగిద్ది. ఎవరు గెలుస్తారని చాలా టెన్షన్గా ఉండింది. నెక్స్ట్ ఫైనల్గా ఈ టాస్క్ బజర్ మోగే సమయానికి శ్రీజ టీం ఏమో మొత్తం 6 బ్లాక్స్తో ఒక టవర్ అయితే కడతారు. కానీ అది జస్ట్ స్క్వేర్ లోపల ఉండాలి, కానీ స్క్వేర్కి టచ్ అయ్యి పక్కన ఉంటుంది. నెక్స్ట్ బర్నీ టీం వాళ్ళదేమో ఒక్క బ్లాక్ మాత్రమే స్క్వేర్ లోపల ఉంటుంది, మిగతా అన్ని బయట ఉంటాయి. నెక్స్ట్ ఈ టాస్క్కి సంచాలక్గా సుమన్ శెట్టి అండ్ పవన్ కళ్యాణ్ పెడతారు. ఈ టాస్క్కి 2 సంచాలకులు ఉండడం వల్ల సుమన్ శెట్టి ఏమో భరణికి సపోర్ట్ చేస్తాడు, పవన్ కళ్యాణ్ ఏమో శ్రీజకి. నెక్స్ట్ ఈ టాస్క్ గురించి సుమన్ శెట్టి ఏమంటాడంటే, భరణి వాళ్ళది స్క్వేర్ లోపల ఒక బ్లాక్ ఉంటుంది, శ్రీజ వాళ్ళదేమో 6 బ్లాక్స్ టవర్గా ఉన్నా కానీ అది స్క్వేర్ లోపల ఉండాలి, బయట ఉంది అంటాడు సుమన్ శెట్టి. పవన్ కళ్యాణ్ ఏమన్నా అంటారంటే, ఆల్రెడీ టవర్ అయితే నిర్మించారు బ్లాక్తో, కాకపోతే లైన్కి టచ్ అయింది, మీరు అసలు టవరే నిర్మించలేదు కానీ పవన్ కళ్యాణ్ వాదన. నెక్స్ట్ ఎంతసేపటికి ఈ టాస్క్ యొక్క రిజల్ట్ రాకపోవడంతో బిగ్ బాస్ భరణిని, శ్రీజని ఇంకో సంచాలక్ని సెలెక్ట్ చేసుకోమని చెప్తాడు. నెక్స్ట్ భరణి అండ్ శ్రీజ కలిసి మాధురిని సంచాలక్గా సెలెక్ట్ చేస్తారు. మాధురి వచ్చి ఫైనల్ డిసిషన్ ఏంటంటే, భరణి గారిది ఒక్క బ్లాకే ఉంటుంది స్క్వేర్ లోపల, శ్రీజదేమో మొత్తం టవర్ ఉంటుంది కానీ టచ్ అయి ఉంటుంది. టవర్ చేసింది కాబట్టి శ్రీజ విన్నర్ గా ప్రకటిస్తుంది టాస్క్ కి. సో ఫస్ట్ టాస్క్ యొక్క విన్నర్ వచ్చి శ్రీజ జెండాని కోట మీద నిలబెడుతుంది. నెక్స్ట్ హౌస్మేట్స్ రెండో టాస్క్ ఆడటానికి రెడీ అవుతారు. ఈ రెండో టాస్క్లో బర్నీ టీంలో ఇమాన్యుల్ బదులుగా రామురావుతోడు ఆడతాడు. ఈ రెండో టాస్క్లో మాత్రం రామురావుతోడు ఎక్సలెంట్గా ఆడతారు. నెక్స్ట్ రెండో టాస్క్ అయిపోయే సమయానికి 2 టీమ్స్ బ్లాక్స్ స్క్వేర్లో ఉండవు కాబట్టి 2 టీమ్స్ ఎవరికి జెండా రాదు. రెండో టాస్క్ ఆడేటప్పుడు బర్నీ గారికి దెబ్బ తగిలిద్ది. యాక్చువల్గా బర్నీ గారు డెమాన్ పవన్ని హోల్డ్ చేసి పట్టుకోవాలి. ఆ పట్టుకునే సమయంలో తెలియకుండానే ఇద్దరు కలిసి పూల్లో పడిపోతారు, స్విమ్మింగ్ పూల్లో. కొంచెం బాగానే దెబ్బ తగిలినట్టుంది. డాక్టర్ గారు వచ్చి మెడికల్ రూమ్లో బర్నీని చెక్ చేస్తారు. డాక్టర్ గారు బర్నీతో ఇలా అంటారు, మీకు బాగా దెబ్బ తగిలింది, మీరు బయటకి హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే. బర్నీ ఏమనంటే, సార్ నా ట్రీట్మెంట్ అయిపోగానే మళ్ళీ నేను హౌస్లో రావాలి కంపల్సరీగా అంటాడు. మాధురి గారు టాస్క్ విషయంలో బర్నీ గారికి సపోర్ట్ చేయలేదని తనుజ కొంచెం డిసప్పాయింట్లో ఉంటుంది. తర్వాత రిపోర్ట్స్ వచ్చిన తర్వాత డాక్టర్ గారు బర్నీని ఖచ్చితంగా హాస్పిటల్ తీసుకెళ్లాలంటారు. అప్పుడు బర్నీ గారు హౌస్ నుంచి బయటకు వెళ్తారు. బర్నీ గారు మళ్ళీ హౌస్లోకి తిరిగి రావాలని కోరుకుందాం అందరము. నెక్స్ట్ కిచెన్లో తనుజ గారికి అండ్ సంజనాకి చిన్న గొడవ అయింది. ఆ గొడవ ఏంటంటే, యాక్చువల్గా ప్రజెంట్ ఫుడ్ మోనిటర్ వచ్చి తనుజ. ఎవరైనా ఫుడ్ తినాలంటే తనుజ గారే వడ్డించాలి దగ్గరుండి, వాళ్ళంతటా వాళ్ళు వేసుకోవడానికి ఉండదు. ఇప్పుడు సంజన వచ్చి తనుజకి చెప్పకుండానే కొంచెం ఫుడ్ వేసుకుంటుంది. అక్కడ కొంచెం ఇష్యూ అయింది. తనుజ ఏమంటుందంటే, నాకు తెలియకుండా మీరు ఎందుకు వేసుకున్నారంటది. సంజన వచ్చి నేను కొంచెం వేసుకున్నాను, ఎక్కువ వేసుకోలేదు అంటది. మీరు కొంచెం వేసుకున్నారా ఎక్కువ వేసుకున్నారా అని అది కాదు పాయింట్. చివరికి వచ్చేసరికి కొంతమంది హౌస్మేట్స్కి ఫుడ్ ఉండట్లేదు, ఫుడ్ తగ్గుతుంది. సో మీరు వేసుకునేటప్పుడు మాకు చెప్పండి అని తనుజ పాయింట్. సంజన మాత్రం తినకుండానే అలిగి వెళ్ళిపోతుంది.
ఇమాన్యుయల్ కెప్టెన్ కాబట్టి సంజనాకి నచ్చ చెప్తాడు. కిచెన్లో మాధురికి అండ్ తనుజకు కూడా చిన్న గొడవ అయింది. మాధురి కొంచెం చపాతీలు లావుగా చేస్తుందని తనుజ మాధురికి చెప్తే మాధురి అది తీసుకోలేక మీ భరణికి సపోర్ట్ చేయలేదు కాబట్టి నాకు వాదన వేసుకుంటున్నాం అని అది చిన్న గొడవ జరిగింది వాళ్ళిద్దరి మధ్య. నెక్స్ట్ ఈరోజు హౌస్లో కొన్ని గొడవలతో పాటు కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ కూడా ఉంటాయి. ఇమాన్యుయల్ అండ్ సుమన్ శెట్టి ఫన్నీగా నవ్విస్తారు. అదేంటంటే సుమన్ శెట్టి అవుటర్ వాయిస్ ఇన్నర్ వాయిస్. ఇప్పుడు అవుటర్ వాయిస్ సుమన్ శెట్టి చెప్తాడు, ఇన్నర్ వాయిస్ మన ఇమాన్యుయల్ చెప్తుంటాడు. చాలా ఫన్నీగా ఉంది. ఒకసారి మీరు ఎపిసోడ్ చూడకపోతే చూడండి, భలే నవ్వు వస్తుంది అక్కడ మాత్రం. నెక్స్ట్ కిచెన్లో దివ్యాక్ అండ్ గౌరవ్కి చిన్న గొడవ ఏంటంటే గౌరవ్ వచ్చి ఒక టీ పెట్టమంటాడు. దివ్య వచ్చి నా వల్ల కాదండి కెప్టెన్ అడగమని వాడు చెప్తుంది. అక్కడ కొంచెం చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది దివ్యాక్ అండ్ గౌరవ్కి. నెక్స్ట్ ఈరోజు ఇంకో హైలైట్ ఏంటంటే డిమాండ్ పవన్కి రీతు చౌదరికి కొన్ని రోజులుగా గొడవ జరుగుతూనే ఉంటుంది. ఈరోజు కూడా జరుగుతూనే ఉంటుంది. చాలా ఎక్కువసేపు గొడవ పడతారు వాళ్ళిద్దరూ. నెక్స్ట్ బిగ్ బాస్ ఫ్యాన్స్కి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే బర్నీ మళ్ళీ హౌస్లోకి వస్తాడు. దివ్య బర్నీ అడుగుతుంది ఏం చెప్పాడు డాక్టర్ అంటే, డాక్టర్ గారు కొంచెం బాగానే దెబ్బలు తగినాయి, ఒక 2-3 డేస్ మాత్రం ఫుల్ రెస్ట్ కావాలని చెప్తాడు. సో బిగ్ బాస్ బర్నీకి ఇంకా 2-3 డేస్ ఇంకేం టాస్క్లు ఇవ్వడేమో అనుకుంటున్నాను. నేను ఒకవేళ ఇచ్చినా కానీ బర్నీ ఆడలేని స్థితిలో ఉన్నాడు. నెక్స్ట్ డెమాన్కి అండ్ రీతుకు జరిగిన గొడవలో రీతు వచ్చి డెమాన్తో పలకకుండా కొంచెం తిరుగుతూ ఉంటుంది. అప్పుడు ఈవినింగ్ వచ్చి ఇమాన్యుయల్ డెమాన్ పవన్ రీతుని ఫన్నీగా ఆట పట్టిస్తూ ఉంటారు. నెక్స్ట్ ఫైనల్గా కిచెన్లో డిమాండ్ వంట చేస్తూ ఉండగా రీతు వచ్చి డిమాండ్ పవన్కి నోట్లో ఫుడ్ పెడుతుంది. ఫైనల్గా డిమాండ్ పవన్కి అండ్ రీతుకు ఉన్న గొడవ అయిపోయినట్టే ఈ రోజుకి. మళ్ళీ రేపు మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనుకోండి, అది వేరే విషయం. నెక్స్ట్ ఈరోజు ఇంతే ఫ్రెండ్స్ డే 52 యొక్క హైలైట్స్. నెక్స్ట్ ఈరోజు ఏంటంటే ఎవరైతే ఎక్కువ టాస్కులు గెలిచి శ్రీజ అండ్ బర్నీలో ఎవరు ఎక్కువ టాస్కులు గెలిచి కోట మీద ఎక్కువ జెండాలు ఎగరేస్తారో వాళ్ళే పర్మనెంట్గా హౌస్లో ఉండబోతారు అనుకుంటే, ఇంకా సెకండ్ టాస్క్లోనే మన బర్నీ గారికి దెబ్బ తగలటం వల్ల టాస్క్లు ఆపేస్తారు. సో చూద్దాము బర్నీ గారు నెక్స్ట్ టాస్క్లు ఆడగలుగుతారో లేదో. ఇప్పుడు వాళ్ళిద్దరు ఎవరిని హౌస్లో ఉంచుతారో, బర్నీనో శ్రీజానో, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ బిగ్ బాస్ అప్డేషన్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.